శాంతి సమకూరాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రార్థిస్తూ మరి వారికి ప్రతిగా మన భారత ప్రధాని మరలా వారి మీద దాడి చేసే కార్యక్రమం జరిగింది. వాళ్ళ తిరుగుబాటును అణచివేసే విధంగా మరి అందులో మరి ఇక్కడ ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయక్ గారి తాలూకా ఆత్మశాంతి చేకూరాలని, త్యాగాలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటివి, ప్రాణాలు సైతం అర్పించి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులు వీళ్ళు. మరి దేశం కూడా వారికి ఘన నివాళులు అర్పించి మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన వెళ్ళి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మరి గతంలో ఏదైతే తను ఆచరించారో దాన్ని ఈవేళ ప్రభుత్వం కూడా 50 లక్షలు ఇచ్చే విధంగా మరి కార్యక్రమం రూపకల్పన జరిగింది. దానికి కూడా సంతోషించి మరి స్వయంగా పార్టీ తరఫున ఆయనకు పక్షులు కూడా మరి వారి కుటుంబానికి సహాయం చేసి మీ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజెప్పినటువంటి సంఘటన నిజంగా మన పార్టీకే గర్వకారణమైనటువంటి శని గారిని భావిస్తున్నాం. ఎందుకంటే పార్టీ ఆపదలో ఉన్నప్పుడు మన పార్టీ సహచరులు కానీ మరి దేశంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు కానీ వారికి అండగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా మేము సైతం మరి ఆపదలో ఉన్న వారికి ఆదుకుంటామన్నటువంటి భావన ఒక మెసేజ్ వెళ్ళే విధంగా మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషమైనటువంటి నిర్ణయం. మరి హృదయపూర్వక జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఈవేళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ మరి భగవంతుడు అటువంటి వారి కుటుంబానికి మరి ప్రగాఢమైనటువంటి సానుభూతిని మనందరం తెలియజేసుకుంటూ భగవత్ ఆశీస్సులు, భగవత్ సంపూర్ణమైనటువంటి అండదండలు ఆ కుటుంబానికి ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రార్థించారో అది సఫలీకృతం కావాలని కూడా మళ్ళీ కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.